60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ అండి, మీకు హౌ ఓల్డ్ అంటే తెలుసా? తెలుసు. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఈజ్ షీ, హౌ ఓల్డ్ ఈజ్ హీ, హౌ ఓల్డ్ ఆర్ యువర్ పేరెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతూనే ఉంటాం. అంటే ఓకే, మీకు అది తెలుసు, నేను ఇంకొకటి చెప్దామని వచ్చాను. అదేంటంటే వన్ థింగ్ ఐఎమ్ షూర్ దట్ యు నో, ఎవరి ఏజ్ ఎంత అని తెలుసుకోవడానికి మనం హౌ ఓల్డ్ ఆర్ యూ ఇలాంటిది వాడతాము, మీకు అందరికి తెలుసు. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్. ఏదైనా బిల్డింగ్ ఆర్ ట్రీ ఆర్ సంథింగ్, కార్, ఇట్లాంటివి ఎంత పాతది అని అడగాలన్నా మనం హౌ ఓల్డ్నే యూస్ చేస్తాం. లైక్ ఒక బిల్డింగ్ చాలా పాతగా కనపడుతుంది, హౌ ఓల్డ్ ఈజ్ ద బిల్డింగ్ అని అంటాం. హౌ ఓల్డ్ ఈజ్ ద బిల్డింగ్. సో ఇప్పుడు హౌ ఓల్డ్ అంటే ఏజ్ గురించి మాత్రమే కాకుండా ఏదైనా ఎంత పాతది అని అడగడానికి కూడా యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూస్డ్ నాట్ ఓన్లీ టు టాక్ అబౌట్ ఏజ్ బట్ ఆల్సో టు టాక్ అబౌట్ హౌ ఓల్డ్ సంథింగ్ ఈస్. ఏజ్ అంటే లైక్ ఒక టెంపుల్ చాలా పాతగా కనపడుతూ ఉంటుంది, ఏమని అడుగుతారు? ఎంత పాతది అది, ఎన్ని రోజుల కిందటిది అన్నట్టు అడుగుతాం కదా. ఎన్ని రోజుల కిందటిది అని అడిగే ఉద్దేశంతో కూడా ఇలాగే అడగాలి. హౌ ఓల్డ్ ఈస్ ద బిల్డింగ్. మీరు ఒక కార్ మంచిగా కనపడుతోంది, కొందాం అనుకుంటున్నారు. ఎన్ని రోజులు, లైక్ ఎన్ని రోజులు వాడారు, ఇలాంటి మీనింగ్తో మనం హౌ ఓల్డ్ ఈస్ ద కార్ అని అడగొచ్చు. ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నారు, కట్టి చాలా ఏళ్ళు అయినట్టు అనిపిస్తుంది, అడగాలి ఎలా? హౌ ఓల్డ్ ఈస్ ద బిల్డింగ్ అని, హౌ ఓల్డ్ ఈస్ ద హౌస్ అని చెప్పి. ఓకేనా? ఇంకా చాలా నౌన్స్ ఇట్లా, ఇప్పుడు ఇంకా డాగ్స్, క్యాట్స్, ఫోన్, ఎనీ థింగ్, వస్తువులన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ట్రీ చాలా పెద్ద కనపడుతుంది మీకు, హౌ ఓల్డ్ ఈస్ ద ట్రీ అని అడగొచ్చు. హౌ ఓల్డ్ ఈస్ ద ట్రీ. ఇది ఒకటి హౌ ఓల్డ్ గురించి మీరు తెలుసుకోవాల్సింది. ఏజే కాకుండా ఇలా ఎంత పాతది అని అడగడానికి కూడా వాడతాము అని. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. అప్పటికి నీ ఏజ్ ఎంత అని మనం కొన్నిసార్లు అడగాల్సి వస్తుంది. అంటే నీకు జాబ్ వచ్చినప్పుడు నీ ఏజ్ ఎంత, మీకు పెళ్ళైనప్పుడు నీ ఏజ్ ఎంత, మీకు పాప పుట్టినప్పుడు మీ ఏజ్ ఎంత అంటారా? అడుగుతాం కదా. అప్పుడు ఎట్లా అడుగుతారు? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారా? అనం, రైట్? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ప్రెసెంట్, కానీ నేను అడుగుతున్నది పాస్ట్ గురించి, అడగాలనుకుంటున్నది పాస్ట్ గురించి. మీకు పాప పుట్టినప్పుడు మీ ఏజ్ ఎంత, మీకు పెళ్ళైనప్పుడు మీ ఏజ్ ఎంత, పాస్టే కదా, కాదా? కదా. అప్పుడు ఆర్ బికమ్స్ వర్. హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నది హౌ ఓల్డ్ వర్ యూ అవుతుంది. హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యువర్ బేబీ వాజ్ బోర్న్ అని చెప్పాలి. వెన్ ద బేబీ వాజ్ బోర్న్, ఆర్ డాటర్ అయితే డాటర్, సన్ అయితే సన్, ఇలా కూడా చెప్పొచ్చు. వాజ్ బోర్న్, బేబీ పుట్టినప్పుడు మీ ఏజ్ ఎంత, మీకు జాబ్ వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత అనాలంటే హౌ ఓల్డ్ వర్ యూ. సేమ్ ఇదంతా కామన్. హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ గాట్ ద జాబ్. ఓకే, ఇదంతా కామన్గా పెట్టి వెన్ యూ గాట్ ద జాబ్. వెన్ యూ గాట్ ద జాబ్, జాబ్ వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత, మీరు మీ ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు మీ ఏజ్ ఎంత. హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ రిసీవ్డ్ యువర్ ఫస్ట్ శాలరీ. ఓకేనా? మీరు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత అంటాం కదా, మీరు ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటికీ మీ ఏజ్ ఎంత అని. హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ మూవ్డ్ టు దిస్ ప్లేస్. ఇలాగా ఎప్పుడు మీ ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత అని అంటారా? అతని ఏజ్ ఎంత అప్పటికి, ఆమె ఏజ్ ఎంత అప్పటికి అంటాం కదా. ఆమె పెళ్ళైనప్పుడు ఆమె ఏజ్ ఎంత అనాలంటే హౌ ఓల్డ్ ఈజ్ షీ బికమ్స్ హౌ ఓల్డ్ వాజ్ షీ. ఏమనాలి? హౌ ఓల్డ్ వాజ్ షీ అని చెప్పాలి. హౌ ఓల్డ్ వాజ్ షీ వెన్ షీ గాట్ మ్యారీడ్. వెన్ షీ గాట్ మ్యారీడ్. హౌ ఓల్డ్ వాజ్ షీ వెన్ షీ గాట్ మ్యారీడ్. ఆమెకు పెళ్ళైనప్పుడు ఆమె ఏజ్ ఎంత, ఆమెకు జాబ్ వచ్చినప్పుడు, ఇంకా ఆమె ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు, మూవ్ అయినప్పుడు, ఇలాంటివన్నీ పాస్ట్ కదా. వాజ్ రావాలి, వర్ రావాలి అని గుర్తుపెట్టుకోండి. మనం బ్లైండ్గా హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఈజ్ షీ అని నేర్చేసుకుని ఉంటాం, అన్నిటికీ అదే వాడుతుంటాం. సో రిమెంబర్,
యూఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. ఓకే, సో ఈ సమ్మర్ బికమ్స్ వాజ్ వర్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే హౌ ఓల్డ్ అన్నది ఎంత పాతది ఏదైనా అని అడగడానికి కూడా యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. సో నేర్చుకున్నారో కొంచెం కొత్తగా కొన్ని పాయింట్స్, ఆర్ నేర్చుకున్నవి రివైజ్ అయినట్టన్నా అనిపించిందా? దాట్స్ గుడ్. I'll see you all later with some other concept next time. Bye bye. Take care. Keep learning.